అది కమింగ్ టు అందరూ మిమ్మల్ని మీరు కనిపించగానే నేను ఉదయం మీతో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి అంటే 170 మంది క్వశ్చన్లు. నేను కింద చిన్న కండిషన్ పెట్టాను, దేవర తప్పించి ఏమైనా అడగండి అని చెప్పాడు. దేవర తప్పితే ఇంకేముంటుంది, అన్నవాళ్ళు ఎక్కువ. అవును, అన్నవాళ్ళు ఎక్కువ, దేవర తప్పితే ఇంకేముంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీ బ్రదర్ని కలిపే చూస్తున్నారు కానీ విడిగా చూడాల. సో అందులో మీరు ప్రొడ్యూసర్ కూడా. సో ఏంటి దాని పరిస్థితి? దానికి ఏమైనా అసలు అంటే ఫలానా డేట్ వచ్చేస్తుంది, ఫలానా డేట్ ఉంటుంది అని చెప్పక్కర్లేమన్నా? ఎంతవరకు అయింది, ఎప్పుడు వస్తుంది? ఆల్మోస్ట్ ఒక 80% షూటింగ్ అయిందండి. 80% పార్ట్ 1. Yes, we are concentrating only on part 1. Okay. Our concentration is on part 1. ఎందుకంటే అండి దేవర ఫిలిం గురించి అండి ఐ కెన్ జస్ట్ లీక్ ఓన్లీ వన్ స్మాల్ థింగ్ అండి. ఇట్స్ అ విజువల్ స్పెక్టాక్యులర్. నాకు గుర్తుండి నాకు తెలిసి తెలుగులో మీరు అలాంటి విజువల్స్ చూడాల, నేను చెప్తాను. దానికోసం ఎంత R&D చేసాం, ఎంత రీసెర్చ్ చేసాం, అసలు అది రియలిస్టిక్గా కనిపిస్తాం. రియలిస్టిక్గా కనిపించమండి, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ద బ్యాక్డ్రాప్ వీ హ్యావ్ టేకెన్ జనరల్గా తొందర రియలిస్టిక్గా అనిపించదు. వీ కెన్ డూ ఇట్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ దాని రియలిజం, దానికి ఒక లైఫ్ తీసుకుని రావాలి కోసం మేము ఎంత రీసెర్చ్ చేసాం. తమ్ముడు ఎంత తపన పడ్డాడు అసలు రియలిస్టిక్గా కావాలన్న మనకి సో దానికి ఆ కథ కోసం తను ఎంత తపన పడ్డాడో. సో దిస్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్. రీసెర్చ్, R&D, సెట్లు, US నుంచి టీమ్ని తెప్పిస్తాం, ఫైట్స్కి తెప్పిస్తాం, అన్నిటికీ. సో దిస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అండ్ ప్రెషర్ ఆన్ అస్. అండ్ ఫండ్. ఏంటండి? అండ్ ఫండ్. యా, వీ హ్యావ్ దట్. సి అసలు అది అసలు మాకు అసలు టాపికే కాదండి ఏ రోజు. అండ్ ఎస్పెషల్లీ ఐమ్ టెలింగ్ యూ విత్ యూజ్ వర్క్, యూజ్ టైం, యూజ్ ఫండ్ కూడా యూజ్. అంటే ఒకటండి, ఇప్పుడు RRR లాంటి సినిమా అయిందండి. RRR సినిమా అయిపోయిన తర్వాత మనం ఒకటి ఆలోచించాలి. తమ్ముడు సంవత్సరాల పాటు ఏం సినిమా చేయలేదండి. ఎందుకు అంటే ఒక యాక్టర్కి మనం రేపు పొద్దున ఏమైనా ఇవ్వబోతుంటే ఒక రెస్పాన్సిబిలిటీ అండి. మనం ఇచ్చేది ఒక హ్యూమంగస్ ఉండాలి, ఒక కొత్తగా ఉండాలి. అది లేదనుకోండి జనాలు ఏమనేస్తారు, ఇలాంటి సినిమా మేము చూసి మాకు ఇస్తున్నారు అంటారు. సో దెర్ ఇస్ అ హ్యూజ్ ప్రెషర్ ఆన్ తమ్ముడు రిగార్డింగ్ దిస్. అట్ ద సేమ్ టైమ్ దిస్ ప్రెషర్ ఆన్ కొరటాల శివ గారు. అట్ ద సేమ్ టైమ్ ద సేమ్ ప్రెషర్ ఇస్ ఆన్ అజ్. బికాజ్ అదే నా తమ్ముడితో నేను తీస్తున్న సినిమా. చిన్న పాట ఏమైనా జరిగిందంటే ఏందా ఇలా చేశారేంటి అనేస్తారు కదండి, మాట అంటానికి ఏముందండి. సో ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అండి మాకు మీరు నమ్మరండి ప్రెషరు అసలు. నేను చూస్తా కదండి, నేను 100% లోపల ఇన్వాల్వ్ అవ్వకపోయినా, ఎందుకంటే తమ్ముడు, హరిగారు, శివగారు వీళ్ళు. మీరు సెట్కి వెళ్తారు ఎప్పుడైనా? సెట్కి ఎందుకు వెళ్ళండి, ఐ ఎంజాయ్ ఈ ఫిల్మ్ సెట్. ఎప్పుడైనా ఐ బిన్ టెలింగ్ దెమ్ మేకింగ్ చూడాలండి, యూ విల్ ఎంజాయ్ ద మేకింగ్. అసలు ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండి. నేను అందుకే చెప్తాను కదా, నేను అంత ధైర్యంగా మీకు ఎందుకు చెప్తున్నాను. అట్లా మీరు చెప్తున్నప్పుడు మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ, మీ కళ్ళలో స్పార్క్ కానీ, అది దాని మీద మీకున్న ఇది నా కాన్ఫిడెన్స్ అనేది నాకు అంటే ఐ కెన్ సీ అన్ని ఎనర్జీస్ అండి అలా కలుస్తున్నాయి ఫార్ ద బెస్ట్. అది ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కడు ఇదేంటి అదేంటి ఎందుకు అసలు లేదండి. డే అండ్ నైట్, మీరు నమ్మరు, డే అండ్ నైట్. అసలు కొన్ని విషయాలు అయితే మేము స్టూడియోలో ఎక్కడో పూణేలో ఉంటే, ఇప్పుడు ప్రతిసారి పూణేకి ఎక్కడ వెళ్తామండి, ఆ సెటప్ ఇక్కడ తయారు చేయించామండి. ఆ తయారు చేయించడానికి మాకు 3 నెలలు 4 నెలలు పట్టింది. 100 by 100 feet తవ్వి చేసాం మేము. 100 feet తవ్వి 100 by 100 డైమెన్షన్స్ 20 feet కిందకి వెళ్ళాం. వాటర్ దీనికోసం. అంటే దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వీఆర్ పుట్టింగ్ ఇన్ అండి. సో ప్రెషర్ మాకు మామూలుగా ఉండదు. అబ్బో అసలు నేను ఇంకా లోపలికి వెళ్ళి ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. నేను ఫీల్ అవ్వాలి ప్రెషర్. నేను ఓపెనింగ్ చెప్తున్నా కదండి. నేను తమ్ముడిని, హరిని, శివగారిని వీళ్ళని చూస్తుంటే వామ్మా ఇదేంటి బాబాయ్ పాపం వీళ్ళు అసలు కొన్ని కష్టపడుతుంటే, తమ్ముడికి అసలు లిటరలీ రోజంతా రోపులేసి కూర్చోబెడుతుంటే బాబోయ్ నేనైతే అమ్మో ఇదేంటి బాబోయ్ వచ్చి చాలా ఆనందపడతానండి. డెఫినెట్గా ఆనందపడతాను, ఎందుకంటే ఐ కెన్ సీ దట్ ఈస్ గోయింగ్ టు బీ బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్. సో ఇక్కడ మాకు ప్రెషర్ ఎక్కడ వస్తుందండి, అప్డేట్లు ఎందుకు ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు అంటారు. నేను తమ్ముడు చాలా క్లియర్గా ఒకటి అనేసుకున్నామండి, లెట్స్ నాట్ రెస్పాండ్ టు ఎవ్రీథింగ్. మనం హ్యాపీగా ఉండి మనకి కాన్ఫిడెన్స్ ఉన్న రోజు వీ విల్ టెల్. కానీ అది ప్రెషర్గా పెట్టుకున్నామంటే ఇక్కడ క్వాలిటీలో ఏం తేడా అయినా ప్రాబ్లం వస్తుంది. మనకు వద్దు ఈ ప్రెషర్. ఫస్ట్ ఒకటి తీసేసాం అనుకోండి సార్, ఒక ప్రెషరు
మనం హ్యాపీగా పని చేసుకోవచ్చుగా. సో ఆ ప్రెషర్ మేము తీసేవాడిని ఇద్దరు మాకు అసలు మీరు నమ్మరు, మేము ఇద్దరం ప్రెషర్ ఫీల్ అవ్వము కూడా. ఆ ప్రెజర్ అది దట్ ఈస్ డిఫరెంట్ అండి. అది మీ దాకా వచ్చే మీరు చూస్తే తప్ప చూస్తే తప్పితే అసలు సోషల్ మీడియాలోకి వెళ్తే తప్ప మీకు వచ్చే ప్రెజర్ కాదు అది. అవును. అంతేగా మీకు ఎవరు ఫోన్ చేసి అడగరు కదా, అసలు మీరు సెట్కి వచ్చి నినాదాలు చేయరు కదా, అప్డేట్ అప్డేట్ అని. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఇదిగో మన థియేటర్ ట్రైలర్ లాంచ్కి వెళ్ళినప్పుడు అయ్యి, లేకపోతే మీరు ఇలా ప్రశ్న అడిగినప్పుడు ఇది తప్పితే మిగతా టైంలో ప్రెజర్ లేదు లేదు.